సెంటోస్ లో నిన్న రాత్రి నుంచి ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదు. రాత్రి ఎవరైతే నైట్ డ్యూటీస్ చేస్తున్నారో అందులో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. పోలీసులు ఎక్కడ పడితే ఎక్కడ చెల్లా చెదురుగా పడి చనిపోయారు. అలానే ఆ చుట్టుపక్కలున్న కొంతమంది హోమ్లెస్ పీపుల్స్ వాళ్ళు కూడా అలానే చనిపోయారు. కానీ వాళ్ళెందుకు చనిపోయారో అర్థం కావట్లేదు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది లాస్ సెంటోస్ పోలీసులు చనిపోవడం చూసి. ఎంత ఘోరంగా చనిపోయారంటే ఒక్కొక్కరు రక్తాన్ని కక్కుకుంటూ బయటికి చనిపోయారు. ఈ విషాదమైన గాథ, అలానే దీనికి ఏమి రీజనో ఎవరికి అర్థం కావట్లేదు. పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. సిబిఐ వాళ్ళు ఎంట్రీ అయ్యారు. ఈవెన్ స్వాట్ ఫోర్స్ వాళ్ళు కూడా అలానే చనిపోయారు. ఏం జరుగుతుందో లాస్ సెంటోస్ లో ఎవరికీ తెలియట్లేదు. ఎక్కడున్న సీసీటీవీ కెమెరా కూడా పనిచేయట్లేదు. పోలీసులకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరన్నా క్రిమినల్స్ వచ్చారా? పోలీసుల మీద పగపట్టి కావాలని ఇలా చేస్తున్నారా? ఎంతో రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే ఈ పరిస్థితికి దిగారనంటే ఇంకా మన లాస్ సెంటోస్ కి రక్షణ ఎలా ఉంటుంది? ఇకపై నుంచి జనాలందరూ భయపడడం మొదలు పెట్టారు. రాత్రి ఎవరు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండండి. ఎందుకంటే ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. అందరూ తస్మాత్ జాగ్రత్త. లాస్ ఏంటస్ లో పోలీసులు చనిపోవడం ఏంట్రా? ఏం జరుగుతుంది? కొత్తగా ఇదేం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. పోలీసులు చనిపోవడం ఏంటి? ఇదే కొత్త న్యూస్లా ఉందిరా. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. అరే, ఒకవేళ క్రిమినల్స్ లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే ఆర్మీ వాళ్ళు, పోలీసులు వీళ్ళందరూ చనిపోవాలి కదా. ఓన్లీ పోలీసుల్ని టార్గెట్ చేసి ఎవరు చంపుతున్నారు? నాకు తెలిసి ఎవడో వచ్చినట్టుగా ఉన్నాడు. వాడు పెద్ద క్రిమినల్ అనుకుంటా. వాడికి పోలీసులకి ఇంతకుముందు ఏదో అయినట్టుగా ఉంది. బట్ అంత ఘోరంగా ఎలా చంపుతాడాడు? పైగా సీసీటీవీ కెమెరాస్ నుంచి కూడా తప్పించుకొని. అరే, నాకేం అర్థం కావట్లేదు. అరే, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. హలో ఆఫీసర్, చెప్పండి సార్. నేను న్యూస్ చూశాను. ఏంటి సార్, ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి? ఎవరు అలా చేస్తున్నారు? ఏమైనా క్లూ దొరికిందా? మిస్టర్ ధను, లాస్ సెంటోస్ లో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంది. మేము ఎంతగానో ప్రయత్నించాం, కానీ మాకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. అక్కడ చనిపోయిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి, కానీ ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా పడలేదు. ఎలా చనిపోయారో ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మంది షాక్ తోనే చనిపోయారన్నట్టుగా తెలిసింది. బట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంతకు ముందు నువ్వు పోలీసులుగా ఉన్నప్పుడు చాలా సేవలు చేశావు. నీ సేవలు మళ్ళీ ఇప్పుడు మాకు కావాలి. నువ్వు మళ్ళీ వచ్చి డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నీ ఎంత ధైర్య సాహసాలతో కూడిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ప్రతి పోలీస్ కూడా భయపడుతున్నారు. నేను కూడా భయపడుతున్నాను. ఇప్పుడు పెద్ద మహాసభ మన వైట్ హౌస్ దగ్గర పెట్టాం. అర్జెంట్ గా నువ్వు వచ్చి దానికి హాజరవు. నీకోసం ఎదురు చూస్తున్నాను. సరే, ఉంటా. అది సార్. అబ్బా, ఫోన్ కట్ చేశారయ్యా ఆయన. ఇప్పుడు నేను వెళ్ళి పోలీస్గా జాయిన్ అవ్వాలా? ఈ పరిస్థితిలో పోలీస్గా జాయిన్ అవ్వడం ఏంటి? నాకు పోలీస్ ఉద్యోగం రావడం చాలా పెద్ద విషయం, కానీ అది ఈ పరిస్థితిలోనా? ఈ టైంలో నేను వెళ్ళి జాయిన్ అయ్యానంటే ఖచ్చితంగా ఆ రాత్రి ఎవడైతే ఆ క్రిమినల్ గడు ఉన్నాడో నన్ను చంపేస్తాడు. నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో. సరే, ఇప్పుడు ఆఫీసర్లు అందరూ భయపడుతున్నారు. మన లాస్ సెంటోస్ కోసం చాలా సేవలు చేశారు. అలానే చాలామంది క్రిమినల్స్ని కూడా పట్టుకున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళకి సహాయం అయితే చేయాలి. బట్ ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఆలోచిద్దాం. జాయిన్ అవుదామా వద్దా? జాయిన్ అయితే ఆ క్రిమినల్ గా నన్ను వేసేస్తాడు. అరే, వద్దనిపిస్తుంది. సరే, జాయిన్ అవుదాం. వద్దు. మిస్టర్ ధను, ఇంకా మీరు రాలేదు. మేమందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీరు సిద్ధమయ్యారనుకుంటున్నాను. దయచేసి తొందరగా వైట్ హౌస్ దగ్గరికి రండి. అందరం అక్కడే మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరు వచ్చినాకే మేము మాట్లాడడం మొదలు పెడతాం. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరేనా? మీకోసం ఎదురు చూస్తున్నాం. సరే, కలుద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి ఆ మీటింగ్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు పోలీస్ అవ్వడం అంటే చాలా ఇష్టం, మీకు కూడా తెలుసు. బట్ ఈ పరిస్థితిలో పోలీస్ అంటే అది చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. అబ్బా, ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితి. బట్ మన లాస్ ఏంజల్స్లో ఉన్న పోలీసులకే రక్షణ లేదు. ఇప్పుడు మనం వాళ్ళకి రక్షణ కలిగించేలా చేయాలి. అలానే దీన్ని మొత్తం మనమే ఇన్వెస్టిగేట్ చేయాలి. సో నాకు తెలుసు ఖచ్చితంగా నన్నైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద వాళ్ళు తీసుకుంటున్నారని. సో ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటివి మనం చాలా సాల్వ్ చేశాం కాబట్టి. సో ఇప్పుడు అందుకే మనల్ని పిలుస్తున్నారు. మన పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబడదాం. సరే, లేట్ చేయకుండా ఇప్పుడు ఏదో పెద్ద మీటింగ్ అయితే అవుతుంది. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి మనం మొత్తం విన్నామనుకోండి, ఇంతకీ ఏం జరుగుతుంది, దీనికి కారణం ఏంటనేది కొన్ని
క్లూస్ అయితే వస్తాయన్నమాట. ఆ క్లూస్ ప్రకారంగా రాత్రి ఇలా ఎలా జరుగుతుంది, దీనికి కారణం ఎవరనేది మనం అయితే కనిపెట్టాలి. ఖచ్చితంగా కనిపెడతాను. ఇక నుంచి ద గ్రేట్ ధనుడైన ఆఫీసర్ ఎంటర్ అవుతున్నాడు డిపార్ట్మెంట్లోకి. ఇలానే మనం వదిలేస్తూ పోయినట్లయితే మన పోలీసుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాలి. ఈయన పేరే మిస్టర్ ధను డైనో. ఇతను స్పెషల్ ఆఫీసర్. ఇంతకు ముందు జరిగిన క్రిటికల్ క్రిమినల్ కేసెస్ అన్ని ఈయన సాల్వ్ చేశాడు. కానీ సాల్వ్ చేసి అలానే జాబ్ కూడా వదిలేసేవాడు. ఇప్పుడు తనకి ఫుల్ పవర్స్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు తనైతే ఆ క్రిమినల్ ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకోవడానికి చేరిన కొత్త న్యూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మిస్టర్ ధను, మీ గురించి మొత్తం చెప్పండి. ఎస్ సార్ చెప్తున్నా. ఆల్రెడీ మీరైతే చెప్పారు. సార్ చెప్పినట్టుగానే నేను చాలా చాలా క్రిటికల్ క్రిమినల్ కేసెస్ అయితే సాల్వ్ చేస్తాను. బట్ ఇది చాలా క్రిటికల్ గా అనిపిస్తుంది. పోలీసులు చనిపోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ మీకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అలానే సీసీటీవీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీసులు అందరం సురక్షితంగా ఉండాలన్నమాట. నేను దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నా. నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా, సోలోగా చేస్తా, నాకెవరూ అవసరం లేదు. మీరందరూ జాగ్రత్తగా ఒక టన్నల్ ఉంటుంది, ఆ టన్నల్ దగ్గర మీరందరూ ఉండండి. ఓకేనా? నేను బాగా ఆలోచించినాకే ఇదంతా చెప్తున్నాను. సో ఆ టన్నల్ దగ్గర మీకు కావాల్సిన ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళండి. రాత్రి అయితే ఎవరు కూడా ఆ టన్నల్ డోర్స్ ని ఓపెన్ చేయకండి. ఆ టన్నల్ లోపలే ఉండండి. ఓకేనా? ఓకే, బట్ మేం పోలీసులం, కానీ ఇలా దాగోవలసిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోవట్లేదు. కానీ మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, తప్పదు ఇంకా. సరే, ధను చెప్పినట్టుగానే అందరం విందాం. సరే మిస్టర్ ధను, నేనైతే మీతో మాట్లాడాలి. మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. యాక్చువల్లీ చాలా మంది చాలా ప్లేసుల్లో చనిపోయారు. వాళ్ళ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేశాను. చనిపోయిన వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, కానీ కెమెరాస్ పనిచేయలేదు. కొంతమంది దగ్గర కెమెరాస్ కూడా లేవు. అలానే కొంతమంది హోమ్లెస్ పీపుల్ కూడా చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. సో మాకేం అర్థం కావట్లేదు. సో ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే వాళ్ళు కూడా కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి మీ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయండి. మేము కూడా ఆ టనల్లోకి వెళ్ళి తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది మాకు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. పోలీసులు అయ్యండి దాగుంటాం, అది కూడా మిమ్మల్ని ఒక్కళ్ళనే పని చేయమని చెప్పడం మాకేమాత్రం నచ్చట్లేదు. కానీ తప్పదంటే మీరు ఈ పని చేయగలుగుతారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు చేస్తారు కదా? నేను మాటలతో కాదు, చేతల్లో చేసి చూపిస్తా. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ ఎవరో కనిపెడతా, వాడిని అంతం చేస్తా, చంపి పడేస్తా. గాయస్ అందరూ బయలుదేరండి ఇక. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కదా, ఆ స్పాట్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ స్పాట్ దగ్గర మనకి ఏమైనా క్లూ దొరుకుతుందా అని మనం అయితే చూడాలి. ఆల్రెడీ చాలా అంటే చాలా మంది పోలీసులు చెక్ చేశారు క్లూస్ కోసం, బట్ ఎవరికి ఏం దొరకలేదు. ఏం ఆధారం కూడా దొరకకుండా ఇదంతా చేస్తున్నారు. మనం ప్రయత్నిద్దాం. మనం అలానే వెళ్ళడం మానేస్తాం అనుకోండి, మనకు రావాల్సిన క్లూ కూడా రాకుండా పోతుంది. సో ఇప్పుడైతే సిటీకి దూరంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడైతే దాదాపుగా ఒక 3 పోలీసులు అయితే చనిపోయారు. వాళ్ళ యొక్క బాడీస్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. బట్ ఇక్కడ చనిపోయినా కూడా ఇక్కడ ఎటువంటి కెమెరాస్ అయితే లేవు. కెమెరాస్ ఉన్నా కూడా లేనట్టుగానే, ఎందుకంటే ఆ కెమెరాస్ పనిచేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందా నేనైతే చూస్తున్నాను. చాలామంది పోలీసులు వచ్చి చాలా రకాలుగా ప్రయత్నించారు, కానీ ఎవరికి ఎటువంటి క్లూ దొరకలేదు. అరే, ఇక్కడ ఎవరో పెద్ద ఆయన ఉన్నారు, ఈయన పడుకున్నట్టున్నారు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. హలో పెద్ద ఆయన, ఒకసారి లేస్తారా? హలో సార్, మీతోనే మాట్లాడుతున్నాను. పట్టపగలే పడుకున్నారేంటి ఈయన? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మీతోనే మాట్లాడుతున్నా. నేను పోలీస్ ఆఫీసర్ని, నాతో మాట్లాడండి. హలో సార్. అరే ఏమైంది? అరే ఈయన ప్రాణాలతో లేరా? హలో సార్, ఒకసారి లేవండి. అరే నాకు అర్థమైంది, ఈయన ప్రాణాలతో లేరు. నాకు తెలిసి ఈయన కూడా రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వల్లే చనిపోయారనుకుంటా. బట్ ఈయన పోలీస్ కాదు కదా, ఓన్లీ పోలీసులు మాత్రమే టార్గెట్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ ఎవరు వస్తున్నారు? హే హే, నీతోనే మాట్లాడుతున్నా. ఈయన ఎవరో నీకు తెలుసా? ఈయనకేమైంది? ఇలా ఎందుకు పడిపోయారు చెప్పు. చాచా పడిపోయావా? ఏం జరిగింది మా చాచాకి? ఏం చేశారు మీరు? ఏం చేశారు మా చాచా ఏమైంది? చాచా మాట్లాడండి. చాచా మాట్లాడండి. మా చాచా మాట్లాడట్లేదు. చాచా చచ్చిపోయాడా? ఆయన 100 సంవత్సరాలు దాటి బతుకుతాడు అనుకున్నా, కానీ చంపేశావా? ఎవరు నువ్వు? ఇంతకి ఏం చేసావు మా చాచాని? రే నాటకాలు ఆడకు. నువ్వేం చేసావు చెప్పు. కావాలనే కదా ఆయన చంపావు. నువ్వు చంపి ఇప్పుడు నా మీద తోసి నాటకాలు ఆడుతున్నావా? అయ్యో సార్, నేను నీకు చంపుతాను. లేదు సార్, నేను అలా చేయలేదు. చాచా రాత్రి ఇక్కడ పడుకుంటారు ఎప్పుడు కూడా. ఆయన ఉదయం అవగానే నేను ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుస్తాను.
ఇప్పుడు ఆయన కదలకపోవడం మాట్లాడకపోవడం ఇలా ప్రాణాలు లేకుండా ఉండడం చూసి నేను తట్టుకోలేకన్నాను. సారీ సార్. ఇంతకీ ఏం జరిగింది మా చాచాకి? చాచా మాట్లాడట్లేదు, ఆయనకి ప్రాణం పోయింది. ఆయన చాలా గట్టి మనిషి, రాత్రి ఒక్కడే ధైర్యంగా పడుకుంటాడు. అలాంటిది ఈయనకి ఎందుకు ఇలా జరిగింది? ఓకే, సో నాకైతే ఒకటి అర్థమైంది, దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదని. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఆలోచించకు, అర్జెంటుగా ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు, ఇంకొక మాట మాట్లాడుకు, వెళ్ళు. ఓకే, సో ఇప్పుడు తినకి అలానే ఈ మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా ఇది జరిగిందైతే మాత్రం రాత్రి. సో ఈయన రాత్రి ఇక్కడ పడుకుంటారు. ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా అయిపోయారు అనేది మనకు పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని అయితే పిలవాల్సి ఉంటుంది. ఆయన ఖచ్చితంగా చెప్తారు ఏం జరిగింది అన్నది. సో బాడీ పైన అయితే ఎటువంటి గాయాలు లేవు, చూద్దాం. A few moments later. ఒక నిమిషం, అది ఈయన ఒక్కసారి చెప్తున్నా. ఈయనకి ఎటువంటి గాయాలైతే లేవండి. ఈయన గాయాలైతే లేవండి, ఈయన మంచిగానే ఉన్నారు. కానీ ఈయనకి గాయాలు లేకుండా ఎలా ప్రాణం పోయిందంటారు? ఓ, నాకు అర్థమైంది. ఈయన ఏదో చూడకూడదు చూసినట్టుగా ఉన్నారు, అందుకే అది తట్టుకోలేక సడన్ గా ప్రాణాన్ని వదిలేశారు. పైగా ఇతను చూడడానికి గట్టి మనిషిలానే ఉన్నారు, అది ఎంతో భయంకరంగా ఉన్నట్టుగా ఉంది, అందుకే ఇలా జరిగినట్టుగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. చూడకూడదు చూసి హార్ట్ అటాక్ వచ్చిందా? అరే, ఇక్కడ రాత్రి 3 పోలీసులు అయితే చనిపోయారనమాట. ఆయన కూడా ఇదే స్పాట్లో ఉన్నారు. సో ఆయన ఏమన్నా వాళ్ళని చంపడం చూశాడంటారా? అది చూసి తట్టుకోలేక హార్ట్ అటాక్తో చనిపోయారంటారా? నాకేం అర్థం కావట్లేదు, నాకు ఎటువంటి క్లూ అయితే రావట్లేదు. సరే, ఇటువంటి కేసు ఏమన్నా మీరు చూసారా? ఎందుకంటే సిటీలో ఇలాంటివి చాలా జరిగాయి. ఇటువంటి కేసే ఉదయం హాస్పిటల్కి అయితే ఒకటి వచ్చింది. అలా పోలీసుల దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడు. ఆయన అయితే మాటలు కూడా కోల్పోయాడు, మూర్ఛపోయాడు. ఆయన మాటలు కూడా రావట్లేదు. ఆయన్ని అడిగా మేము ఎంతగానో, ఏం జరిగింది, ఇంతకీ మీకు ఏం జరిగింది, మీరు ఏం చూసారు, ఎందుకు ఇలా అయిపోయారని. ఆయన మాట్లాడట్లేదు, కొంచెం బెక్కుతూ మాట్లాడుతున్నాడు. సో ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేశారనుకోండి, అక్కడ ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇదంతా జరిగినాక చూసి కూడా ప్రాణాలతో ఉన్నది ఆ ఒక్క వ్యక్తి మాత్రమే. ఒకవేళ అతని దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే మీకు ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది. సిటీ హాస్పిటల్ మీకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. వార్డ్ నెంబర్ 120. సిటీ హాస్పిటల్ వార్డ్ నెంబర్ 120నా? ఓకే సార్, థ్యాంక్ యూ. నాకైతే ఒకటి అర్థమైంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా సిటీ హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరాల్సి ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. మనకున్న ఒకే ఒక ఆధారం అతనే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇతను కూడా ప్రాణాలతో లేడు. సో ఇంత పెద్ద మనిషి కూడా అలా హార్ట్ అటాక్తో చనిపోయాడంటే, యాక్చువల్లీ వీళ్ళు రాత్రి పడుకుంటారు, అది కూడా అడవిలో రాత్రి పడుకుంటారు అంటే వీళ్ళు చాలా ధైర్యవస్తులు. సో ఇంత ధైర్యవస్తులు కూడా ఇలా పడిపోయారంటే ఖచ్చితంగా అదేదో భయంకరమైన థింగ్ అయి ఉంటుంది. బట్ అదేంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనం వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేస్తాం అనుకోండి. సో మనకు వచ్చిన ఆధారం ప్రకారంగా మనం అయితే కనిపెట్టచ్చు. ఆయన మాట్లాడలేకపోతున్నాడంట. సో ఫైనల్లీ మనం అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఈయనతో మనం మాట్లాడాలి. ఈయన మనతో మాట్లాడితేనే మనకి ఇప్పుడు ఏమైనా క్లూ వస్తుంది. యాక్చువల్లీ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తరువాత ఆయన చనిపోలేదు, కానీ ఆయన మాట అయితే పడిపోయిందంట. సరే, ఇప్పటి వరకు మనకున్న ఆధారంలో ఒకే ఒక ఆధారం ప్రాణాలతో అయితే ఉందన్నమాట. ఇప్పుడు తొందరగా వెళ్ళి మనం అయితే కనుక్కోవాలి. సో ఇక్కడైతే వార్డ్స్ అన్ని ఇటువైపు అయితే ఉంటాయి. వార్డ్ నెంబర్ 16, 120 అయితే ఇటు సైడ్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం, దీని లోపల ఉంటుంది. ఓకే, ఇక్కడైతే కనబడట్లేదు. ఎక్కడ అరే ఎన్నో ఉన్నాయి. ఓ, ఇక్కడే. హలో డాక్టర్ గారు, ఇతను అనుకుంటా. డాక్టర్ గారు, రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాంతో ఒక అతను ప్రాణాలతో ఉన్నాడని తెలిసింది. ఆయన మాటలు రావట్లేదు, మూర్ఛపోయారని తెలిసింది. ఆయన ఈయనే అంటారా? ఒకసారి నాకు చెప్పండి. అవునండి, ఈయన్ని మేము ఎంతగానో అడిగాం ఏం జరిగిందా అని. ఆయన బెక్కుతూ మాట్లాడుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఏంటో మాకు తెలియదు కానీ, బట్ ఈయనైతే ప్రత్యక్ష సాక్షి. ఈయన చూశాడు కానీ మాటలు పడిపోయాయి. ఏం జరుగుతుందో ఏంటో, ఎన్ని కేసులు వస్తున్నాయో. తాతయ్య, నేను మిమ్మల్ని ఏం అడగను, ఒక్కటే అడుగుతా. రాత్రి మీరు ఏం చూసారు అదొక్కడే చెప్పండి. బాగా ఊపిరి తీసుకొని ఒకసారి నా కోసం, లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజల కోసం మీరు చెప్పాలి. రాత్రి మీరు ఏం చూసారు? రాత్రి నేను భయంగా ఉండే అది అయ్యో సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్రయత్నించండి. చెప్పండి, మీరు చెప్పగలుగుతారు. ప్లీజ్ మెల్లగా నిదానంగా ఊపిరి తీసుకొని చెప్పడానికి ప్రయత్నించండి. మీరు చెప్తారు, ప్లీజ్. చాచా ఒకసారి లేవండి సార్.
మీరు మీరు అరే ఆయన ఏం చెప్పారు? తెల్లగా ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు. అబ్బా, లేవండి సార్, లేవండి. అరే ఏంటి ఈయన కదలట్లేదు? డాక్టర్ గారు ఏమైంది? ఈయన కదలట్లేదు, మాట్లాడట్లేదు. ఈయన ప్రాణాలతోనే ఉన్నారా? హలో చాచా, లేవండి. మీరే ఇప్పుడు చెప్పాలి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీరు ఒక్కరు మాత్రమే. అయ్యో, ఈయనకి ఎందుకు ఇలా అయింది? డాక్టర్ గారు ఏమైంది ఈయనకి? ఎందుకు ఈయన మాట్లాడట్లేదు? అరే సారీ మిస్టర్, ఆయన ఇక మనతో లేరు, ఆయన ప్రాణం కోల్పోయారు. అవునా? అబ్బా, డాక్టర్ గారు ఆయన మీకు ఏం చెప్పారు? ఏమైనా అర్థమైందా? తెల్లగా ఏదో అన్నట్టుగా అన్నారు, ఒకసారి బాగా గుర్తించుకోండి. బాబు, వాళ్ళు మాట్లాడింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నేను ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాను, అలానే తెల్లగా ఏదో అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఏమో మాకు తెలిస్తే నేను చెప్తాను, కానీ నాకేం అర్థం కాలేదు, సారీ. ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. ఇంత దారుణమైన పరిస్థితి నాకు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. ఆయన ఏం చెప్పారు? తెల్లగా ఏదో అన్నాడు, తెల్లగా నల్లగా భయం ఏదో అన్నాడబ్బా ఆయన. తెల్లగా నల్లగా భయం అంటే నాకు తెలిసి ఆయన చెప్పింది అయితే మాత్రం ఏదో ఒక ఆకారం గురించి అనుకుంటా. ఆ ఆకారం తెల్లగా ఉంది, నల్లగా ఉంది, భయంకరంగా ఉంది. అంటే ఏమై ఉంటుందంటారు? తెల్లగా నల్లగా భయంకరంగా ఏముంటుంది? నాకైతే స్టిల్ ఏం అర్థం కావట్లేదబ్బా. మీకేమైనా అర్థమైందా? మీకు ఒకవేళ ఏమైనా అర్థమైతే చెప్పండి. తెల్లగా నల్లగా భయంకరంగా ఉండే థింగ్ ఏముందబ్బా మన లాస్ ఏంటోస్లో? నాకైతే అర్థం కావట్లేదు. సరే, ముందుగా వచ్చేసి మన ఆఫీసర్స్ అందరినీ చూడాలి, ఎందుకంటే సాయంత్రం అయ్యే సమయం వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు, అలానే సేఫ్గా ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేద్దాం. లేట్ చేయకుండా టన్నల్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే టనల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టనల్ దగ్గర పెద్ద డోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, లోపలికి ఎవరు రానివ్వకుండా. సో ఇప్పుడు వీళ్ళందరూ క్షేమంగా దీని లోపలైతే ఉంటారనుకుంటా. ఓకే, అందరూ ఇక్కడే ఉన్నారు. హలో ఆఫీసర్, ఎవరికి ఏం కాలేదు కదా? ఎస్ మిస్టర్ ధను, మేమందరం ఈ టన్నల్లోనే ఉండబోతున్నాం రాత్రి మొత్తం. మాకు కావాల్సిన తిండి సామాన్లు మొత్తం మేము తెచ్చుకున్నాం. సరే కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? చెప్పండి, ఏదైనా క్లూ దొరికిందా? సార్, నేను ఎంతగానో ప్రయత్నించాను. ఈ సంఘటనలు జరిగినాక ఒక అతనైతే ప్రాణాలతో ఉన్నాడు, ఆయనకు కూడా మాటలు పడిపోయాయి. ఆయన చెప్పిన మాటలు కూడా నాకు అర్థం కాలేదు, బట్ చిన్న క్లూ అయితే వచ్చింది. సో అదేంటంటే తెల్లగా నల్లగా భయంకరంగా ఏదో ఒక ఆకారం అయితే ఆయన చూశాడు. అది చూడడం వల్ల ఆయన అయితే భయపడిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలతో కూడా లేడు. సో ఇప్పుడు నాకు వచ్చిన క్లూ అయితే అది. బట్ నాకైతే ఒకటి అర్థమైంది, నేనైతే ఖచ్చితంగా నైట్ మాత్రమే అదేంటో కనిపెట్టగలను. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా నేను కనిపెట్టే అవకాశం లేదు. సో మీరందరూ సేఫ్గా ఈ టన్నల్లో అయితే ఉండండి. ఇక్కడ నుంచి మీరు ఎవరు బయటికి రాకండి. ఈ డోర్స్ కూడా మీరు లాక్ చేసేసుకోండి, ఓకేనా? మీ ఎవరికి ఏం కావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదంతా ఎక్కువ జరిగేది ఎక్కడంటే మన పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రమే. సో అందుకే నేనైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా భయంగా ఉంది, బట్ లాస్ ఏంటోస్ కోసం ఈ పని నేను ఖచ్చితంగా చేస్తాను. నా ప్రాణం పోతే పోయింది, నేను కూడా నీతో పాటు వస్తా, నీకు తోడుగా వస్తాను, సరేనా? దీంట్లో నాకు ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ కూడా నచ్చదు సార్. నేను ఒక్కనే చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఒక్కనే చేసి చూపిస్తా. మీరందరూ హ్యాపీగా క్షేమంగా ఇక్కడ ఉండండి. మీ అందరికీ చాలా చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. మీకు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి, సరేనా? మీరు ఇక్కడే ఉండండి, నా పని నేను ప్రారంభిస్తాను. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే బయలుదేరాలి. ఇది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న పెద్ద టన్నల్ అనమాట. సో ఈ టన్నల్ అయితే మొత్తం క్లోజ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ సేఫ్గా లోపలైతే ఉంటారు. బట్ ఆ క్రిమినల్ గాడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. వాడు తెల్లగా నల్లగా ఎలా ఉంటాడో భయంకరంగా నాకు అర్థం కావట్లేదు. వాడు నిజంగానే క్రిమినలా లేకపోతే ఇంకేమన్నా నాకు స్టిల్ ఏమాత్రం ఐడియా లేదు. సరే, ఇదంతా తెలియాలంటే రాత్రి అవ్వాలి. మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేలోపు రాత్రి అయితే అవుతుంది. మొత్తానికి సిటీ మొత్తం చీకటి అయితే అయిపోయింది. ఓన్లీ స్ట్రీట్ లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎవరు ఇంట్లో నుంచి బయటికైతే రావట్లేదు. అందరూ సిటీలో జరుగుతున్న వాటిని చూసి చాలా భయపడిపోయారు. సరే, ఇప్పుడు మనమైతే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడైతే నాకు ఎటువంటి క్లూ దొరకట్లేదు. రాత్రి కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ గాడు బయటకు వస్తాడు. నా పోలీస్ సైరన్ వినైనా ఖచ్చితంగా బయటకు వస్తాడు. రేయ్, దమ్ముంటే రారా, నేను ఇక్కడే ఉన్నా, నీ కళ్ళ ముందే తిరుగుతున్నా, అది కూడా నడి రోడ్డు పైన, అది కూడా పోలీస్ సైరన్ వేసుకుంటూ. ఇంకా నన్ను చూసి రాలేకపోతున్నావా? ఇంత భయమా? నన్ను చూసి ఇంత భయపడుతున్నావు? వెనక్కి దాగుని వచ్చి వెనక దెబ్బ తీయాలనుకుంటున్నావా? నీకే ధైర్యం ఉన్నట్లయితే దమ్ముంటే నా దగ్గరికి రా, వచ్చి నన్ను ఢీకొని చూపియ్యు. నువ్వు ఎవడవో కానీ నువ్వు ప్రాణాలతో ఉండవరా. సరే, ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. వాడినైతే నేను రెచ్చగొడుతున్నా కానీ వాడు రావట్లేదు. బట్ వాడు ఇక్కడ ఎక్కడి నుంచో నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. బట్ వాడు ఎవడా అని తెలియట్లేదు. వాడు ఒక్కడికి ఇన్ని పవర్స్. అరే, అక్కడ ఎవడో ఉన్నాడు. అదేంటిది? అదేదో డ్యాన్స్ కూడా చేస్తున్నట్టుగా ఉన్నాడు. రేయ్, ఎవడ్రా నువ్వే కదా అది?
ఇదంతా చేస్తుంది నువ్వే కదా? డ్యాన్స్ చేస్తున్నావేంట్రా అక్కడ? దమ్ముంటే రా, వచ్చి నన్ను ఢీ కొట్టి చూపించు. రేయ్, నీతోనే మాట్లాడుతున్నా. రా రా, నువ్వా నేనే తేల్చుకుందాం. తెల్లగా నల్లగా, ఎస్, వాడు తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఒకవైపు తెల్లగా ఉన్నాడు, ఒకవైపు నల్లగా ఉన్నాడు. తెల్లగా నల్లగా, తెల్లగా నల్లగా, భయంకరంగా. అంటే అరే రేయ్, ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఏరా, భయపడుతున్నావా? నన్ను చూసి భయపడుతున్నావా? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? దమ్ముంటే రారా, నా దగ్గరికి రా. భయంకరం అంట. ఈడు మొహం చూస్తే కూడా భయం ఎవడికేదు, ఈడు భయంకరంగా ఉంటాడంట. తెల్లగా నల్లగా వెనకించి డ్యాన్స్ వేసుకొని మాయమైతూ నా దగ్గర నటించకు. నాకు అర్థమైందిరా నువ్వు ఎవడో. వస్తావా రావా? ఇంతకీ వాడు ఎవడంటారు? పైగా వాడైతే మామూలు మనిషిలా లేడు. సడన్గా అలా ఎలా మాయమవుతాడు? ఏదో జరుగుతుందబ్బా, ఇక్కడ జరుగుతుంది. అయితే నాకేం అర్థం కావట్లేదు. రేయ్, ఇంత పిరకబంధం ఏంట్రా నువ్వు? నీ దగ్గర శక్తులేవో ఉన్నాయని నాకైతే అర్థమైంది. శక్తులు ఉండి కూడా భయపడి పారిపోతున్నావు, అది కూడా ఒక పోలీసు వాడిని చూసి భయపడి పారిపోతున్నావు. ఆహా, నాకు ఇంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఇంకేముంటుందిరా? నేను ఒకరిని భయపెట్టి ఎక్కడికో పారిపోయేలా. ఆగ్రా, అక్కడే ఆగ్రా. అక్కడి నుంచి కదిలా ఉంటే చెప్తున్నా, కాల్చి పడేస్తా. నోరు మూసుకొని అక్కడే ఉండు. తెల్లగా నల్లగా, ఎస్, వీడేవాడు. డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. డ్యాన్స్ చేసి రా, ఇటు తిరుగు, ఒక్కసారి నీ మొహం చూపి. రేయ్, నీ మొహం చూపించు. మాట్లాడుతున్నా కదరా, మాట్లాడు. అయిపోయాడు, ఇప్పుడు వీడు నా చేతిలో అయిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? రేయ్, ఏమైంది? అరే, ఉదయం అయిపోయిందా? అరే, చాలా గట్టిగా కొట్టాడు. అరే, అది సెర్బియన్ డాన్సింగ్ లేడీ మళ్ళీ లాస్ ఏంటోస్కి ఎలా వచ్చింది? చాలా ఘోరంగా కొట్టింది, కానీ నన్ను ప్రాణాలతో ఎందుకు విడిచిపెట్టింది? నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, నడలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్దామా? వద్దు, ఈ మిస్టరీని మనం సాల్వ్ చేయాల్సిందే. ఈ విషయం మొత్తం మనం లెస్టర్ గడికి చెప్పాలి. ఇప్పుడు మనకి ఇదంతా చేస్తుంది ఎవరో తెలిసింది. ఇప్పుడు సిటీలో ఉన్న పోలీసుల్ని, ఆర్మీని, అందరినీ రంగంలోకి దింపినా వాడిని అయితే ఏం చేయలేం. ఇదంతా అరికట్టాలంటే ఖచ్చితంగా లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్తే వాడే ఏదో ఒక ఉపాయం చెప్తాడు. నా వల్ల కావట్లేదు, చాలా ఘోరంగా కొట్టేసింది. కానీ అందరినీ చంపేసింది కదా, అలాంటిది నన్ను కొట్టేందుకు వదిలేసిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏదో పెద్ద రీజన్ అయితే ఉండుంటుంది. ఇదేంటో మనమైతే కనుక్కోవాలి. లేట్ చేయకుండా లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. అమ్మా, నా వల్ల కావట్లేదు, చాలా గట్టిగా నొప్పులు వస్తున్నాయి. లెస్టర్ గారికి వెళ్ళి విషయం మొత్తం చెప్పాలి. ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు పర్వాలేదు కొంచెం. లెస్టర్, నాకు సహాయం చేయాలి మిత్రమా. కాల్లో మొత్తం నీకు జరిగింది చెప్పాను కదా, దాని అంతటికీ కారణం ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీయే. నేను పోలీసులా మారింది కూడా తన్ని కనిపెట్టడం కోసమే. కానీ రాత్రి తను నన్ను చంపకుండా ఎందుకు వదిలేసిందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అందరు పోలీసుల్ని, హోమ్లెస్ పీపుల్ని చంపేసింది, కానీ నన్నైతే చంపలేదు. చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టింది. కానీ ఇదంతా చేసింది ఎవరో నాకైతే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే అంత సులభం కాదు. మంత్రశక్తిని ఎదుర్కోవాలంటే దైవశక్తి కావాలి. ఇప్పుడు ఆ దైవశక్తి ఎవరి దగ్గర ఉంటుంది? లాస్ సెంటర్స్లో రంగబాబా కూడా లేరు. ఆయన హిమాలయాస్కి వెళ్ళారు. ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం కూడా, కాంటాక్ట్ అవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి వాటి గురించి నేను ముందు కూడా చదివాను. నువ్వు చెప్పినప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాను. వాటి కోసమే నేను అద్భుతమైన 2 పరికరాలను తీసుకొచ్చాను. అవి సూపర్ ఈవిల్ గన్స్, దయ్యాల్ని వశం చేసుకునేవి, అలానే దయ్యాల్ని చంపేవి. ఆ 2 గన్సే. ఆ దయ్యాలు వశం చేసుకునే గన్, దయ్యాల్ని చంపే గన్, ఆ 2 కూడా నీకు ఇస్తాను. కానీ జాగ్రత్తగా వాడాలి. అవి నువ్వు ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే వాడగలవు. నీ గురి ఒకవేళ తప్పిందనుకో, తరువాత నీ ప్రాణాలు పోతాయి. నువ్వు వాటిని జాగ్రత్తగా వాడాలి. అది కూడా అది కనబడినప్పుడు మాత్రమే తీసి అప్పుడే వాడాల్సి ఉంటుంది. అర్థమైందా ధను? ఇది మామూలు విషయం కాదు. ఇదంతా ఒకప్పుడు జరిగింది. ఇదంతా ఒకప్పుడు చేసింది. ఇప్పుడు ఆ పరికరాలు పనిచేస్తున్నాయో లేదో కూడా నాకు తెలియదు. పనిచేస్తే అదృష్టం కొలిది నువ్వైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని పట్టేసుకొని చంపేయచ్చు.
లేదా నీ ప్రాణాలు కోల్పోతావు. చూసుకో, ఏదన్నా బాగా ఆలోచించుకో, ఎందుకంటే నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి నువ్వు గనక అది చేయలేకపోయినట్లయితే నీ ప్రాణాలు పోతాయి మిత్రమా. ఏంటి అలాంటి గన్స్ కూడా ఉన్నాయా? దయ్యాన్ని వశం చేసుకునే గన్ను, దయ్యాన్ని అంతం చేసుకునే గన్, ఇవన్నీ మనం దక్కించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి లెస్టర్? చెప్పు, ఇప్పుడే వెళ్తాను. రాత్రి అయితే మళ్ళీ ఖచ్చితంగా ఈసారి నన్ను బతకనిస్తుందో చంపేస్తుందో కూడా తెలియదు. ఇదంతా నువ్వు కష్టపడాల్సిన పని లేదు. అవి నా దగ్గరే సురక్షితంగా ఉన్నాయి. నేను ఇంతకు ముందు వాటిని ఎప్పుడో తీసుకున్నాను. అవి జాగ్రత్తగా ఉంచుకున్నాను. వీటి గురించి నేను ముందే ఎప్పుడో తెలుసుకున్నాను. మళ్ళీ నా ఇంటిపైకి ఎప్పుడన్నా దయ్యం వస్తే నేను వాటితో ఆ దయ్యాన్ని చంపుదామని జాగ్రత్తగా ఉంచుకున్నాను. అందుకే దయ్యాలంటే భయం లేకుండా బతుకుతున్నా ఒంటరిగా. ఇప్పుడు నీకు ఆ 2 గన్స్ ఇస్తున్నాను. ఆ 2 గన్స్ చాలా పవర్ఫుల్. ఒకటి చిన్న గన్, ఇది దయ్యాన్ని వశం చేసుకునే గన్. అలానే ఇంకొకటి పెద్ద గన్. ఈ గన్తో దయ్యాన్ని చంపేయచ్చు. నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే దయ్యాన్ని వశం చేసుకొని దాన్ని నువ్వు అప్పుడు మాట్లాడించాల్సి ఉంటుంది. తనకి ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా పోలీసులను చంపుతుందని అడుగు. ఒక్కసారిగా నీకు కారణం తెలుస్తుంది. తరువాత అప్పుడు తను నేనేమీ చేయలేదు. నీ దగ్గర అబ్బా నువ్వు నా దగ్గర ఉపయోగించకూడదు. నీకు ఇంకా ఒక్క అవకాశం మాత్రమే ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఈ గన్స్ పేల్చకూడదని చెప్పాను నీకు. ఇంకా ఒక్క అవకాశంలో నువ్వు తనని చంపాల్సి ఉంటుంది. చూసుకో, 1 లేదా 2 కంటే ఎక్కువసార్లు దీన్ని వాడలేమని చెప్పాను. ఎందుకు వాడావు? సరే, ఇప్పుడు జాగ్రత్త. ఆ ఉన్న ఒక్క అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకో, సరేనా? ఆ దయ్యం ఎందుకు ఇలా చేస్తుందో ముందుగా తెలుసుకో. ఆ తరువాత దాన్ని చంపేయి. అస్సలు దానిపైన కనికారం చూపించుకో. అది నీకు చాలా స్టోరీలు చెప్తుంది. తను తప్పించుకోవడానికి, ప్రాణాలు దక్కించుకోవడానికి చాలా చెప్తుంది. అవన్నీ నమ్మే వరకు తర్వాత మన మనుషుల జాతి అంతమైపోతుంది. ఇప్పుడు పోలీసులతో మొదలైంది, తరువాత నీతోని, నీ ఫ్యామిలీ వాళ్ళతోని, నాతోని, అందరితోని అంతమైపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఈ భూప్రపంచం మొత్తం దయ్యాలదే అవుతుంది. ఇప్పుడు నువ్వు చెయ్యాలి మిత్రమా, జాగ్రత్త. అరే, ఈ భూప్రపంచంలో ఇంత అద్భుతమైన థింగ్స్ ఉంటాయని నాకు అస్సలు తెలియదు. ఏంటి, దయ్యాన్ని వశం చేసుకునే గన్ను, దయ్యాన్ని అంతమొందించే గన్లు ఉన్నాయా? ఈ లెస్టర్ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయనుకుంటా. ఇవి ఎప్పుడు కూడా నాకు ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఇచ్చాడంటే గ్రేటే. సరే, ఈ విషయం మనమైతే పోలీసులకు చెప్దామంటారా? వద్దొద్దు, వాళ్ళందరినీ జాగ్రత్తగా ఈరోజు రాత్రి కూడా ఉండమని చెప్తాను. హలో సార్, నాకైతే ఏం జరుగుతుందో ఏంటో మొత్తం తెలిసింది. అదంతా మీకు క్లియర్ అయిన తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీరు అందరూ భయపడతారు. మీరు అదే టనల్లో ఈరోజు రాత్రి స్టే చేయండి. ఏం జరుగుతుందో నీకు తెలిసింది కదాను. నువ్వు చెప్పు, ఏం జరుగుతుంది? ఇంతకి దీనికి కారణం ఎవరు? అరే సార్, నాకు తెలుసు, కానీ నేను చెప్పలేని చెప్తే మళ్ళీ మీరే భయపడతారు. వద్దు వద్దు, మీరు జాగ్రత్తగా మీ ప్లేస్లో ఉండండి. రాత్రి అవగానే నేనే దాన్ని ఎలిమినేట్ చేస్తాను. ఉదయం అవగానే మిమ్మల్ని అందరినీ కలుస్తా. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసామన్నమాట ఈ స్పాట్కి. ఈ పోలీస్ స్టేషన్ స్పాట్లోనే ఇదంతా జరుగుతుంది. అలానే సిటీలో ఉన్న పోలీసుల దగ్గరికి ఇది వెళ్ళొచ్చు, కానీ ఎందుకు ఇప్పుడు వెళ్ళలేదంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. నన్ను చంపితే అక్కడికైతే వెళ్ళొచ్చు. సో ఇంకా నన్ను చంపలేదు కాబట్టి నన్ను చంపినంత వరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఇది ఎక్కడుందని కనిపెట్టాలి. అందుకే దయ్యాల్ని డిటెక్ట్ చేసే గ్యాడ్జెట్ అయితే తీసుకున్నా అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుందో సో అది మనకు చూపిస్తుంది. సో ఇది ఎక్కడ దాగున్నా కూడా ఇప్పుడు మనకు కనిపెట్టచ్చు. ఇటు సైడ్ ఏమైనా ఉందా? ఇటు సైడ్ అయితే నాకు కనిపించట్లేదు. సో ఇటు సైడ్ కూడా ఎటువంటి క్లూ లేదు. అరే, ఎస్ 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 బ్లింక్ అవుతుంది, బ్లింక్ అవుతుంది, బ్లింక్ అవుతుంది. అరే, అంటే అటు సైడ్ ఉన్నట్టుగా ఉంది. సో ఇది మొత్తం నేను చెక్ చేశాను. ఇటు సైడ్ మొత్తం నాకేం అనిపించలేదు. సో మనం ఒక్కసారికి ఇటు సైడ్ వచ్చేసరికి అరే, ఇప్పుడేం అనిపించలేదండి. ఇప్పుడే కదా బ్లింక్ అయింది. నాకు తెలిసేది పొజిషన్ మార్చినట్టుగా ఉంది. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నట్టుగా ఉంది. సో దాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఈ మిషన్ బ్లింక్, అదిగో బ్లింక్ అయింది, బ్లింక్ అయింది, బ్లింక్ అవుతుంది. ఎస్ ఎస్ ఎస్, అది మళ్ళీ తీసుకొని వెళ్తుంది. అక్కడే అక్కడ ఉంది, బట్ నాకు కనిపించట్లేదు. అరే అరే అరే, భయంగా ఉంది. అది మామూలుది కాదు, సెర్బియన్ డాన్సింగ్ లేడీ. సరే, ఇప్పుడు మనం వెళ్దాం. ఎట్టి పరిస్థితిలో మనం ధైర్యం చేయాల్సిందే. సో ఇప్పుడే బ్లింక్ అయింది, మళ్ళీ ఆగిపోయిందేంటి? అరే, ఇది నాతో దాగుడు మూతలు ఆడుతుంది. అరే అరే, ఇక్కడ మళ్ళీ అవుతుంది. ఏంటిది? ఈ అండర్ గ్రౌండ్లో ఏమైనా ఉందా ఏంటి? నాకు తెలిసి ఈ మ్యాన్ హోల్లో ఉన్నట్టుగా ఉంది. రా, దమ్ముంటే బయటికి రా. అరే, మళ్ళీ ఇది బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. అరే, ఇది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సేఫ్ షిఫ్ట్ అయితే అవుతున్నట్టుగా ఉంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సెర్బియన్ డాన్సింగ్ లేడీ, దమ్ముంటే నా దగ్గరికి రా, నా ముందుకు వచ్చి నిలబడు. నీకంత ధైర్యం ఉందా? లేదని నాకు తెలుసు. ఇళ్ళ పైకి, ఇళ్ళ కిందకి, టనల్స్లోకి, అలానే మ్యాన్ హోల్స్లోకి ఎందుకు వెళ్ళి దాగుంటున్నావు? నీ దగ్గర శక్తులు ఉన్నా కూడా నువ్వు భయపడుతున్నావు. నేను ఒక మామూలు మానవుడిని అయ్యిండు కూడా భయపడకుండా నేను ఎదుర్కోవడానికి వచ్చాను. ఇంత భయమా నీకు? రా, దమ్ముంటే రా, ఎదురుగా వచ్చి మాట్లాడమ్మా, ఎదురుగా వచ్చి ఢీకొను. నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా కానీ
ఇప్పుడు నాలో అంత ధైర్యం లేదు. కానీ దయ్యాలు వచ్చేటప్పుడు మనం ధైర్యంగానే ఉండాలి. మనం భయపడ్డామంటే మాత్రం ఖచ్చితంగా భయంతో ఇంకా చంపేస్తాయి. ఇప్పుడు ఎంత ధైర్యం తెచ్చుకుంటే అంత ధైర్యంతో ఉండాలి. సరే, ఇప్పుడు నేను అంతే ధైర్యంతో ఉంటా. ఎక్కడున్నావు? రా. నువ్వు ఇక్కడే ఎక్కడో. అరే ఇదిగోండి, ఇక్కడో కనబడుతుంది, కళ్ళ ముందే కనబడుతుంది. డ్యాన్స్ చేస్తున్నావా? చెయ్యి. డ్యాన్స్ చేస్తావే నువ్వు. ఇప్పుడు నా దగ్గర ఉన్న గన్ని మిస్ చేయకుండా కరెక్ట్గా కొడతాను. ఈ గన్తో మనకి 2 ఛాన్స్లు అయితే ఉంటాయి. ఇదిగో తీసుకో నువ్వు. అరే మిస్ అయిపోయింది. నాకున్న ఒక్క ఛాన్స్ని కూడా నేను మిస్ చేసుకున్నాను. అరే ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా. అరే ఇది ఎక్కడికి? గనతో కొడితే చచ్చిపోవడానికి నేను నీకు మనిషిలా కనిపిస్తున్నానా? గన్నుతో కొడితే చచ్చిపోవడానికి మనిషిలా కనిపిస్తున్నా అనుకుంటా. గన్నుతో కొడతాడంట, జింగిలగా గన్నుతో కొడతాడంట. కన్నుతో కొడితే చచ్చిపోతా అనుకున్నావరా నువ్వు? ఏం చేసావు? నన్ను ఏం చేసావు చెప్పు. నేనేం చేయలేకపోతున్నా. చెప్పు, నీకోసం ఏం చేయాలి చెప్పు. చెప్పు. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, గన్నుతో కొడితే నువ్వు చచ్చిపోవా? ఎస్, చచ్చిపోలేదు. బాగానే నా మాట వింటున్నావు. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నావు. ఇప్పుడు నువ్వు నన్నేం చేయలేవని నాకు తెలుసు. సరే, ఇప్పుడు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అదేంటంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? పోలీసుల్ని ఎందుకు చంపుతున్నావు? పోలీసులనే ఎందుకు టార్గెట్ చేసావు? అలానే నీ వల్ల చాలామంది హోమ్లెస్ పీపుల్ కూడా చనిపోయారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ముందుగా నాకు రీజన్ తెలియాలి. మీరు నా యజమాని, నేను మీరు ఏమడిగితే అది చెప్తాను. ఈ పోలీసులు నా అన్నని చంపేశారు. మా అన్న ఒకప్పుడు పెద్ద క్రిమినల్. ఆయన చాలా మంచి పనులు చేశాడు, కానీ ఆయన్ని చంపేశారు ఈ పోలీసులందరూ కలిపి. అందుకే ఈ పోలీసులందరినీ చూసిన వెంటనే చంపేస్తున్నా. ఓకే, నాకు అర్థమైంది. సరే, పోలీసులందరినీ చూసిన వెంటనే చంపేస్తా అన్నావు కదా, సో నన్ను ఎందుకు చంపలేదు? నన్ను చావు దెబ్బలు కొడుతున్నా కానీ నేను చంపట్లేదు. ఎందుకు? నాలో ఏముంది? పోలీసులందరూ మా అన్నని కొడుతున్నప్పుడు నువ్వు కాపాడడానికి వెళ్ళావు. అప్పుడు పోలీసులు నిన్ను కూడా కొట్టారు. మా అన్న గురించి నువ్వు కాపాడడానికి వచ్చినందుకే నిన్ను చంపకుండా విడిచిపెట్టాను. ఓకే, అర్థమైంది. ఒకప్పుడు పెద్ద క్రిమినల్ని లాస్ ఏంజల్స్లో పట్టుకొని పోలీసులు అందరూ కొడుతున్నప్పుడు అయ్యో ఎవరు అమాయకుని కొడుతున్నారని నేను వెళ్ళాను. బట్ మీ అన్న మంచి పనులు చేశాడా? ఎంతమందిని చంపాడు అమాయకంగా. చాలామంది తల్లి బిడ్డల్ని కూడా చంపాడు. అంత ఘోరమైన పనులు చేశాడు. ఎక్కడో దాగున్నాడు. క్షుద్ర పూజలు చేసేవాడు, ఏమేమో చేసేవాడు. లాస్ ఏంజల్స్ని వడికించాడు. అలాంటి వాడిని చంపకుండా ఎందుకు విడిచిపెడతారు? నాకు తెలియక నేను కాపాడడానికి వెళ్ళాను ఆ రోజు. అర్థమవుతుందా? నేనేదో మీ అన్నని కాపాడడం కోసం వెళ్ళలేదు. నాకు ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా నువ్వేం చేయలేవని నాకు తెలుసు. సరే, నీ లాస్ట్ కోరిక ఏమైనా ఉందా? నేను మంచిదాన్ని. ఇక నుంచి నేను ఏ పని చెయ్యను, ఎవరిని ఏమీ అనను. నన్ను విడిచిపెట్టే నా శక్తులు వాడలేకపోతున్నాను. నేను కదలలేకపోతున్నాను. నువ్వు ఏం చెప్తే అదే చేయగలుగుతున్నాను. ఇంతకీ ఏం చేసావు? నాకేం జరిగింది? గన్నుతో కొడితే చనిపోవడానికి నువ్వేమైనా మనిషివా? ఇందాక నుంచి నవ్వుతూ డ్యాన్స్ చేసావు, గుర్తుందా? భలే ఉందరా నీ నవ్వు. గన్నుతో కొడితే నువ్వు చనిపోవా? సరే, కొట్టి చూపించమంటావా తమ్ముడు? గన్నుతో కొట్టి. ఇప్పుడు చూడరా ఎలా ఉంది నా దెబ్బ. ఒకే దెబ్బకి అయిపోయాడు. ఓ, 2వ బుల్లెట్ కూడా వచ్చింది. వీడు చచ్చిపోయినట్టుగా ఉన్నాడు, అందుకే వచ్చాయి 3 బుల్లెట్ల వరకు. సో మొత్తానికి వీడినైతే అంతం చేసాం. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇక నుంచి అంతం అయిపోయింది. సో ఈ గన్లు భలే పనిచేసాయి అబ్బా. అప్పటి కాలంలో పెద్దలు మన కోసం తయారు చేసిన గన్స్ అంటే ఇలానే ఉంటాయి కదా. అమ్మయ్యా,
మొత్తానికి లాస్ ఏంజల్స్కి అయితే ఒక పెద్ద పీడ విరగడైపోయిందనమాట. సో గైస్, అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. అరే రే, మనం ఒకసారి ఆగండి. ఈ విషయం పోలీసులందరికీ చెప్తే చాలా హ్యాపీ అవుతారు కదా, అందరికీ మనం చెప్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. సో తొందరగా వెళ్ళి వాళ్ళకైతే చెప్పేద్దాం. సో ఈరోజు రాత్రి అయితే హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఇక నుంచి ఎటువంటి పోలీస్ చనిపోరు, ఇంకా అలానే చాలా మంది హోమ్లెస్ పీపుల్ కూడా చనిపోరు. ఇదైతే పోలీసులు మాత్రమే చంపింది. పక్కనున్న హోమ్లెస్ పీపుల్ చూస్తారు కదా, వాళ్ళు గుండుపోతుతో చనిపోయారనమాట. సో జరిగిందంతా ఇది. అమ్మయ్యా, మొత్తానికైతే మనం తప్పించుకున్నాం. సో ఇక లేట్ చేయకుండా ఈ విషయం మొత్తం మన లాస్ ఏంజల్స్ పోలీసులకు చెప్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మొత్తానికి మనలందరినీ పీడించుకు తింటున్న ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని ధను అంతమొందించాడు. ఇప్పుడు మనం హ్యాపీగా మన డ్యూటీస్ చేసుకోవచ్చు. ఇంత ధైర్య సాహసాలతో మన డిపార్ట్మెంట్ కి, లాస్ ఏంజల్స్ ప్రజలకి సహాయం చేసిన ధనుకి ఒక పెద్ద పోస్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే, ఇక నుంచి పోలీస్ చీఫ్ మిస్టర్ ధను. ఇక అతనే మనలందరినీ చూసుకోబోతున్నాడు. ధను, మీరు చాలా గొప్ప పని చేశారు. మీ వల్ల మేమందరం ఇప్పుడు హ్యాపీగా ఉండగలిగాము. ఇప్పుడు లాస్ ఏంజల్స్ కి ఆ పీడ విరగడైపోయింది. మేమందరం భయపడ్డాం, మా ప్రాణాలు పోతాయని. రాత్రి ఆ భయంకరమైన సెర్బియన్ డాన్సింగ్ లేడీ మా దగ్గరికి కూడా వచ్చింది, కానీ సడన్ గా మాయమైంది. అప్పుడు మీరే దాన్ని పిలిచి రెచ్చగొట్టినట్టుగా ఉన్నారు. లేకపోతే అప్పుడు మా ప్రాణాలు పోయేవి. మీకు ఎంతగానో రుణపడి ఉన్నాం. ఓ, రాత్రి నేను బాగా రెచ్చగొట్టాను కదా, అందుకే నా దగ్గరికి వచ్చినట్టుగా ఉంది. సరే, మొత్తానికి అనుకున్నది సాధించాం గాయ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.